హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన వీడియో బైలింగ్వల్గా తెలుగులో ఇంగ్లీష్లో మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో ఉంటుంది. యూ కెన్ అక్వైర్ ఇట్ అండ్ నోట్స్ ఇట్. ఓకేనా? చలో లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, కాంటెక్స్ట్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు అంబుబాచి మేళా. అర్థమవుతుందా? కాంటెక్స్ట్ అంబుబాచి మేళా. ఫస్ట్ అసలు అంబుబాచి అంటే ఏంటి, మేళా అంటే ఏంటి? మేళా అంటే జనరల్ గా ఒక జాతర చూసుకుంటాం. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ డెవోటీస్ ఆర్ అటెండింగ్ ద అంబుబాచి మేళా 2025 ఇట్ అస్సాంస్ కామాఖ్య టెంపుల్. సో టెంపుల్ పేరేంటి? కామాఖ్య. ఎస్, కామాఖ్య టెంపుల్. మీకు అర్థమైంది. ఈ కామాఖ్య టెంపుల్ కి ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ లో, అంటే ఈ మంత్ లో అస్సాంలో ఉంటుందండి. అస్సాం క్యాపిటల్ డిస్పూర్ దగ్గర గౌహతి వద్ద ఇది లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడికి ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ లో చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క ప్రేయర్స్ ని, ఆఫరింగ్స్ ని ఇక్కడ ఇస్తూ ఉంటారు అంటగా. సో ఈసారి కామాఖ్య టెంపుల్ దగ్గరకు వచ్చారు, విచ్ సెలబ్రేట్స్ ద యాన్యువల్ మెన్స్ట్రుయేషన్ ఆఫ్ గాడెస్ కామాఖ్య, ఏ కీ ఈవెంట్ ఇన్ తాంత్రిక్ శక్తిజం. తాంత్రిక్ శక్తిజంలోనంట. అంటే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్న మా కామాఖ్య అమ్మవారికి ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఆ టైంలో ఈ టెంపుల్ని కంప్లీట్గా సీజ్ చేస్తారు అనేది దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ, ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ దీనికి ఉన్నది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ లో జరిగే ఈ అంబుబాచి మేళకి ఎక్కడికి నుంచో చాలా మంది పిల్గ్రిమేజ్ ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ దర్శించుకుని వాళ్ళ ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇది కాంటెక్స్ట్ అండి. సో సో ఫుల్ డీటెయిల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు అంబుబాచి మేళ అనేది గౌహతిలో కామాఖ్య ఆలయంలో జరిగే వార్షిక మతపరమైన, సో వార్షిక అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ఈవెంట్. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇదేంటి? ఒక యాన్యువల్ ఈవెంట్. ఓకేనా? సో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎక్కడ? గౌహతి. ఓకేనా? అస్సాం క్యాపిటల్ గౌహతి వద్ద జరుగుతుంది. ఇది కామాఖ్య దేవత యొక్క ఋతు చక్రాన్ని సూచిస్తుంది. ఇది మెన్స్ట్రువల్ సైకిల్ గురించి సూచిస్తుంది. ఇది భూమి యొక్క సంతానోత్పత్తికి ప్రతీక. అంటే భూమి కూడా ఇక్కడ నుంచే పుట్టింది అని ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మే వాళ్ళ ఒక బిలీఫ్ అన్నట్లుగా. ఓకేనా? నెక్స్ట్, అంబుబాచి అంటే అర్థం ఏంటంటే ప్రవహించే వాటర్. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ వాటర్. బై ద వే ఇక్కడున్న నది ఏంటి? గౌహతి వద్ద ఉన్న నది ఏంటి? ఆబ్వియస్లీ బ్రహ్మపుత్ర నదే కదా. ఎస్, ఇది పండుగను ఒక మెన్స్ట్రువల్ వర్షాలు అంటే రైనీ సీజన్ కానీ సో ఇలాంటి వాటికి దీన్ని నిదర్శనంగా మనం ఇక్కడ జరుపుకుంటాం. ఇక్కడ థింగ్ ఏంటంటే ఏ విగ్రహాన్ని కూడా వర్షిప్ చెయ్యరు, పూజించరు. అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ ని ఇక్కడ మనం ప్రతి ఒక్కరు గౌరవించడం జరుగుతుంది. అండ్ ఈ కాలంలో ఆలయం మూసివేయబడి ఆచారబద్ధంగా తిరిగి తెరవబడుతుంది. అంటే ఎప్పుడైతే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ రన్ అవుతుందో ఆ టైంలో టెంపుల్ కంప్లీట్ గా సీజ్ అయిపోతుంది. ఒక 3 to 5 days వరకు కంప్లీట్ గా సీజ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఈ సమయంలో సంతానోత్పత్తి మరియు వ్యవసాయ సంబంధిత పద్ధతులు కంప్లీట్ గా ఆగిపోతాయి. ఈ టైంలో ఎవరైనా డెలివరీ వచ్చిన వాళ్ళు కానీ, లేదు అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇవన్నిటిని ఈ టెంపుల్ ఎన్ని రోజులు క్లోజ్ అయి ఉందో ఆ టైంలో ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. ఇది పండుగ యొక్క చాలా డీప్ సొసైటికల్ కల్చరల్ ఇంపార్టెన్స్ ని మనం సూచిస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ చాలా వరకు తాలిస్మతం, తాయెత్తులు కట్టడం కానీ ప్రతి ఒక్కటి దీనికి సంబంధించిన ఇష్యూస్ ని మనం ఇక్కడ అడ్రస్ ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనం చూసుకుంటే దీన్ని నిర్మించింది ఎవరంటే అసలు నిర్మాణం అయితే ఇప్పుడు లేదు. ఇది కాలాపహార్ ద్వారా నాశనం చేయబడింది. తర్వాత 1565 ఈ టైంలో కోచ్ రాజవంశం చెందిన రాజు చిలారాయ్ పునర్నిర్మించారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఆ రాజు ఎవరు? చిలారాయ్ ఏ వంశానికి? కోచ్ వంశం చెందిన రాజు చిలారాయ్ మళ్ళీ దీన్ని పునర్నిర్మించాడు. సో ఇక వాస్తుశిల్పం చూసుకుంటే దాదాపుగా మనకి 3 రూమ్లు కానీ, ఒక రెక్టాంగిల్ షేప్ ఇలా దీర్ఘ చతురస్రాకారంలో కానీ, చతురస్రాకారంగా మధ్య గది కానీ, సో ఈ రకంగా ఇది ఉంటుంది. సో ఇంకా దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే సతిని 52 ముక్కలుగా చీల్చి 52 ముక్కలుగా విడిపోయిందని మనం పురాణం చెప్పుకుంటాం కదా. అందులో లైక్ మెన్స్ట్రువల్ థింగ్స్ సంబంధించిన ఒక ఆర్గానే ఈ ప్లేస్ లో పడి ఇలా జరిగింది అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఎస్, మనం ఇప్పుడు ఈ టెంపుల్ ని రియల్ టైమ్ లో చూస్తే ఇక్కడ మీ అందరు కనబడుతుంది కదా మా కామాఖ్య టెంపుల్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఏ సిటీలో లొకేట్ అయి ఉంది? గౌహతి. చూడండి, దిస్ ఇస్ ఆ రియల్ టైమ్ విజువలైజేషన్. అర్థమవుతుందా? కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు చెప్తారు కానీ చూపించే వాళ్ళే మార్కెట్ లో లేరు. వీఆర్ షోయింగ్ టు రియల్ టైమ్ విజువలైజేషన్. అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పుడు సరదాగా కామాఖ్య టెంపుల్ దగ్గరికి వెళ్దాం. పదండి. ఎస్, ఇక్కడ మీకు కనబడుతుందా మా కామాఖ్య టెంపుల్? సో ఇది అండి మా కామాఖ్య టెంపుల్. పక్కన చూడండి, మీకు ఒక రివర్ కనబడుతుంది. ఆ రివర్ పేరేంటి? బ్రహ్మపుత్ర రివర్. కనబడుతుందా లేదా? ఎస్. సో
ఈ కామాఖ్య టెంపుల్ ఉన్న ఈ ఏరియాని మనం ఏమంటున్నామంటే ఇట్ ఈస్ నీలాంచల్ కొండలు. ఇవి నీలాంచల్ కొండలు మీకు కనబడుతున్నాయా? నీలాంచల్ కొండలు ఒకసారి క్లారిటీగా చూడండి. క్లారిటీగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ నీలాంచల్ కొండలు కనబడుతున్నాయా లేదా? ఎస్. సో ఇది లొకేట్ అయి ఉన్న కొండలు కూడా ఏంటి అంటే నీలాంచల్ కొండలు అని ఇక్కడ మనం ఆన్సర్ చేయాలి. ఐ థింక్ మీ అందరికి ఇక్కడ చూడండి ఎంత ప్రాపర్గా కనబడుతున్నాయి. సో ఇలాంటి కంటెంట్ మా తరపు నుంచి మేము మీకు ఇస్తున్నాం. ప్రతి ఒక్క కరెంట్ అఫేర్ని వీలైన దగ్గర మీకు చూపించడం జరుగుతుంది. ఇలా మార్కెట్లో ఇప్పటివరకు ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు కూడా ఈ ప్రాక్టీస్ చేయట్లేదు. సో మీ ఫ్రెండ్స్కి అండ్ సంబంధించిన జనరల్ ఆస్పెక్ట్లో కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్ కానీ తెలిసిన ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి, ఎక్కువ రీచ్ ఇవ్వండి. ఓకేనా? ఓకే చలో. సో ఇది ఇలా ఈ నీలాంచల్ కొండల మీద లొకేట్ అయి ఉండడం మనం చూడొచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా మా కామాఖ్య టెంపుల్. ఎస్. సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ అండి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మనకి బైలింగ్వల్లో. మాకు అంటే మనం ఇక్కడ ఎలా డిస్కస్ చేసుకుందాం అంటే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. సందర్భాన్ని బట్టి ఒకసారి తెలుగులో, ఒకసారి ఇంగ్లీష్లో, ఒకసారి తెలుగులో, ఒకసారి ఇంగ్లీష్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ అండి ఇక్కడ మనం చూస్తే ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు మొత్తంగా ఎన్ని ఉన్నాయి? 17 ఉండడం జరిగింది. సో మనం 2015 to 2030 వరకు మనం ఎలాంటి గోల్స్ని అచీవ్ చేయాలి అని చెప్పేదే ఈ 17 SDG గోల్స్ అండి. ఈ 17 SDG గోల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ మనం ప్రతిసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నోసారి 10th టైం. ఇది 10th టైం మనం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొత్తం ఎన్ని పాయింట్స్ ఉండడం జరుగుతుంది? 1 to 100 పాయింట్స్ ఉండడం జరుగుతుంది. 100 ఇస్ ద బెస్ట్ అచీవ్మెంట్, 1 అసలు ఎలాంటి అచీవ్మెంట్ లేదు, కంప్లీట్ 0 అచీవ్మెంట్. అయితే ఈసారి సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఇండియా టాప్ 100లో చోటు దక్కించుకోవడం జరిగింది. టాప్ 100లో మన ప్లేస్ ఎంత అంటే 19th ప్లేస్లో మనం రికార్డ్ అవ్వడం జరిగింది. అది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. అర్థమవుతుందా? చూడండి, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేసిన తన రిపోర్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టు. ఈ రిపోర్ట్ ఎప్పటిది? 2025 రిపోర్టు. భారత్ మొదటిసారిగా టాప్ 100 ప్లేస్లో ఇది 10వ ఎడిషన్లో మనం నిలవడం జరిగింది. సో ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీకు అన్ని కనబడుతున్నాయి. ఇవి పక్కాగా మీ అందరు గుర్తుండాలండి. ఎస్ చూడండి, అసలు పోవర్టీ అనేది ఉండకూడదు ఫస్ట్ది. సెకండ్ది ఆకలి ఉండకూడదు, హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, వాటర్ అండ్ శానిటేషన్ ఉండాలి, తర్వాత ఎనర్జీ ఉండాలి, ఆ తర్వాత ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, నవకల్పనలు ఇన్నోవేషన్స్ ఉండాలి, ఆ తర్వాత ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కటి మనం 17 గోల్స్ చూసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. ప్రతి ఒక్కటి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు ఖచ్చితంగా ఇవి గుర్తుండాలండి. ఓకేనా? చలో దీని ఫుల్ కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 అసలు దీని గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఏం చెప్తుందంటే వరల్డ్స్ మోస్ట్ ఆథరేటివ్ ర్యాంకింగ్ ఆన్ ప్రోగ్రెస్ టువర్డ్స్ SDGs ఫర్ 193 యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్. సో మొత్తంగా 193 దేశాల రిపోర్ట్స్ ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నామండి. యునైటెడ్ నేషన్స్ సంబంధించిన 193 కంట్రీస్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు? జనరల్ గా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఓకేనా? సో పేరు మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోకస్ ఆన్ దేని మీద ఫోకస్ చేస్తుంది ఈసారి? ఫినాన్సింగ్ SDGs బై 2030 అండ్ రీఫార్మింగ్ ద గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్. మొత్తంగా చెప్పాలంటే ఇది ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ మీద ఈసారి ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే చలో నెక్స్ట్ టాప్ ర్యాంకర్స్ చూడండి. ఎప్పుడైనా టాప్ ర్యాంకర్స్ లో స్కాండినేవియన్ కంట్రీస్. ఏం కంట్రీస్? స్కాండినేవియన్ కంట్రీస్ టాప్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. ఆ స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటి? ఒకటి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. ఇవి యాజ్ యూజువల్ గా టాప్ త్రీ ప్లేస్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ కీ హైలైట్స్ చూసుకుంటే దీంట్లో మనం ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా చాలా లీడ్ లో ఉండడం జరిగింది. ఈస్ట్ అండ్ సౌత్ ఏషియా కొంచెం ముందుగా ర్యాపిడ్ సోషియో ఎకనామిక్ గ్రోత్ అండ్ టార్గెటెడ్ పాలసీస్ తో చాలా వరకు అప్సర్జ్ అవుతుంది. తర్వాత టాప్ ఇంప్రూవ్ చూసుకుంటే నేపాల్ కానీ, బెనిన్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, పెరు కానీ ఇవన్నీ చాలా టాప్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇక యూరోప్ చూసుకుంటే దాదాపుగా 19 ఆఫ్ టాప్ 20 SDG పర్ఫార్మింగ్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే నెక్స్ట్ గ్లోబల్ ల్యాగ్ చూసుకుంటే అసలు ఈ 17 గోల్స్ అంట దాదాపుగా జస్ట్ 17% వరకే మనం గ్రోత్ రేట్ సాధిస్తున్నామంట. మరి మిగతా ఏమవుతుందంటే అసలు ఎవరికి కూడా దీని పట్ల ఒక నిబద్ధత కానీ లేదు అని ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక మన భారతదేశం పరిస్థితి ఎలా ఉంది? మన భారతదేశం పరిస్థితి ఎలా ఉందంటే ఈసారి 99వ ప్లేస్కి ఎగబాకి ఇంతో కొంత మనం బెటర్ పొజిషన్ ఉన్నాం. అవుట్ ఆఫ్ ఎన్ని 193 నేషన్స్ 193 దేశాలల్లో
మన ప్లేస్ ఎంత 99th ప్లేస్ కి మనం రావడం జరిగింది. సో మన పొరుగు దేశాల సంగతి చూసుకుంటే చైనా అయితే 49th ప్లేస్ తో మనకంటే చాలా ముందు ఉంది. ఇక బంగ్లా చూసుకుంటే 114 తో, పాకిస్తాన్ చూసుకుంటే 140 తో మనకంటే వెనకాల ఉండడం జరిగింది. ఇక పురోగతి చూసుకుంటే మన 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 పురోగతులు సో ఏంటి SDG 9 ఇన్నోవేషన్స్ నవకల్పన అని చెప్పడం జరిగింది కదా. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హెల్త్ ఏంటి SDG 3, ఇక విద్యుత్ ఏంటి SDG 7. తర్వాత ఇలాంటి రికార్డ్స్ ని మనం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మనకు ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి అంటే SDG 2 అంటే హంగర్, ఆకలికి సంబంధించిన ఇష్యూస్, క్లైమేట్ ఇష్యూస్ ఇదేంటి SDG 13, ఆ తర్వాత ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇదేంటి SDG 16. ఒకసారి చూడండి ఒకసారి. ఎస్ ఇక్కడ మీరు చూడండి ఆకలిలో మనం వెనకాల ఉన్నాం SDG 13, క్లైమేట్ యాక్షన్ లో వెనకాల ఉన్నాం SDG 16, పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో కూడా మనం వెనకాల ఉన్నామని ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. సో దీని స్కేల్ 1 to 100 వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. 100 వస్తే ఇట్ ఈస్ ఫుల్లీ యాక్సెసిబుల్ అండ్ అచీవ్డ్, అదే 0 వస్తే ఇట్ ఈస్ కంప్లీట్, అసలు ఎలాంటి పురోగతి కూడా ఆ దేశంలో లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఎస్ ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి, దీని గురించి మనం నిన్నే మాట్లాడుకున్నాం. ఏంటి హ్యావలాక్ బ్రిడ్జ్ చూసుకుంటే ఒక 2 days కింద దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి మీకు చూపించడం జరుగుతుందండి. ఎస్ ఇక్కడ మీరు చూడండి. ఎస్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ ని మనం ఏమంటున్నామంటే హ్యావలాక్ బ్రిడ్జ్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. ఏం బ్రిడ్జ్? హ్యావలాక్ బ్రిడ్జ్. ఇక్కడ మీకు కొవ్వూరు కనబడుతుంది కదా. సో ఈ కొవ్వూరు అండ్ ఈ రాజమండ్రి ఈ రెండింటిని కలిపే ఒకగానొక బ్రిడ్జ్ ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ అండి. ఎస్ యూ కెన్ సీ ద హ్యావలాక్ బ్రిడ్జ్ హియర్. ఇది దాదాపుగా 125 years కింది బ్రిడ్జ్ అన్నట్లుగా. సో దీన్ని ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ ని యూజ్ చేయట్లేదు, బట్ IIT మద్రాస్ దీన్ని రీసెర్చ్ చేసి ఈ బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఇప్పటికీ బాగుంది, దీని స్ట్రెంత్ కూడా ఇప్పటికీ ఓకేగా ఉంది. సో దీన్ని మనం టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలి. ఎందుకు మనం దీన్ని టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలి? ఎందుకు డెవలప్ చేయాలంటే ఇప్పుడు మనం చూసుకుంటే 2027లో గోదావరిలో మనకు అక్కడ పుష్కరాలు చూడొచ్చండి. ఇక్కడ రాజమండ్రిలో పుష్కరాలు చూడొచ్చు. ఈ కాంటెక్స్ట్ లో ఏంటి అంటే అఖండ గోదావరి ప్రాజెక్టు అనే ఒక ప్రాజెక్ట్ ని మనం తీసుకోవడం జరిగింది. ఎందుకు? ఈ పుష్కరాల టైంలో టూరిజం ని ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి సిచ్యువేషన్ ని మనం చేంజ్ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో మనం తీసుకున్న ఒక ఇనిషియేటివే ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ గా మనం ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని వెరీ రీసెంట్ గా ఎవరెవరు దీనికి లైక్ భూమి పూజ అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన భూమి పూజ ఎవరో చేశారు? ఇక్కడ మీకు కనబడుతున్నారు డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మీకు కనబడుతున్నారు ఎవరు? మన టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. వీళ్ళు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకేనా. ఎస్ ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా 94.4 కోట్ల రూపాయలతోనే ఈ ప్రాజెక్ట్ కి ఎవరు సెంట్రల్ సహాయం చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ కాంటెక్స్ట్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒకటి హ్యావలాక్ బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ పేరేంటి? హ్యావలాక్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ ని మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏంటి June 27 కాబట్టి మనం దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుందాం? June 25న మాట్లాడుకోవడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్స్ దీని గురించి రియల్ టైం విజువలేషన్ కూడా మీకు చూపించడం జరిగింది. ఓకేనా. యూ కెన్ గెట్ ఇట్ ఆన్ June 25th. సో ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఓకే ఇక నెక్స్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్. ఎస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో, తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో అండ్ నేషనల్ ఇష్యూ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇటీవల కాలంలో బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ఏ 2 రాష్ట్రాల మధ్య కనబడుతుంది? ఏపీ అండ్ తెలంగాణ. ఎందుకు కనబడుతుంది? అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఇది ఏ చట్టాన్ని ఉల్లంఘించింది అనేవి చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తాజాగా ఒక జల వివాదం ఏమిటి? ఏంటి బనకచెర్ల ప్రాజెక్టు. బనకచెర్ల జలాశయ ప్రాజెక్టు అంటే ఏంటి? అసలు ఇది ఏంటి? తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదానికి ఇది ఎందుకు దారి తీసింది? అసలు కాంటెక్స్ట్ ఏంటి? తర్వాత ఈ ప్రాజెక్టు ఏ రాజకీయ లక్ష్యాలకు ఉపయోగపడే ప్రాజెక్టు? ఇది అండి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే మనకి కరెంట్ అఫైర్ అయిపోతుంది. ఓకే లుక్ ఇన్ డీటెయిల్ రివ్యూ. ఇక్కడ చూస్తే తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి గారిని ఎవరు ఇంతకుముందు ఫార్మర్ సీఎం కేసీఆర్ గారు ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఏంటి మీరు ఈ ప్రాజెక్ట్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది? ఈ ప్రాజెక్ట్ తెలంగాణకి కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది. మన వాటర్ ఎక్కువగా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇది కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ని కంప్లీట్ గా ఇది వైలేట్ చేస్తుంది. ఇటు వైలేట్స్ 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఖరాఖండిగా ఇక్కడ కండెమ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన ఆస్పెక్ట్. అసలు బనకచెర్ల అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంది? దీన్ని ఒకసారి మనం చూసుకుంటే అయిపోతుంది. ఇది ఏంటి అంటే ఇది ఒక రిజర్వాయర్ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్లో కరువు పీడిత ఎక్కడైతే ఫెమన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? రాయలసీమలో. ఇలాంటి రాయలసీమని ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఒక ఫర్టైల్ ఏరియాగా మనం తీర్చిదిద్దబోతున్నాం. ఎలా తీర్చిదిద్దబోతున్నాం? ఈ ప్రాజెక్ట్ ప్రకారంగా మనం మొదటి అడుగు మనం పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లో ఉన్నదాన్ని
మనం 38,000 క్యూసెక్లకి పెంచబోతున్నాం. అర్థమవుతుందా? ఏ కాలువ? రైట్ మెయిన్ కెనాల్ ఆఫ్ పోలవరం. తర్వాత తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఎల్ఐపి ప్రాజెక్ట్ తాటిపూడి పథకం నుంచి మనం కాలువ సామర్థ్యాన్ని 1400 క్యూసెక్ల నుంచి 10,000 క్యూసెక్లకు పెంచుతున్నామండి. సో చూడండి, మనకు సంబంధించిన మొత్తం వాటర్ అని అటు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో తర్వాత గుంటూరు జిల్లాలో బొల్లపల్లి వద్ద మరొక రిజర్వాయర్ మనం నిర్మిస్తున్నాం. ఈ రకంగా హరిశ్చంద్రపురం కానీ, లింగాపురం కానీ, వయ్యందన కానీ, గంగిరెడ్డిపాలెం కానీ, నకరికల్ ఇక్కడ ప్రతి దగ్గర మనం ఎల్ఐబి ప్రాజెక్ట్స్ ని ఏర్పాటు చేసి ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ రియల్ టైం విజువలేషన్ చూడొచ్చండి దీనికి సంబంధించి. ఎస్, ఇది అండి మనకి బనకచెర్ల. ఇది ఎక్కడ ఉంది? నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉండడం జరిగింది. దీని కాంటెక్స్ట్ ఏంటంటే గోదావరి రివర్ ని అండ్ కృష్ణా రివర్ ని వీటి మధ్య పెన్నా నదిని యూజ్ చేసి ఈ మొత్తం రివర్ లింకేజెస్ ని సెట్ చేయాలి. అర్థమవుతుందా? గోదావరి, కృష్ణ ఈ రివర్లని పెన్నేరు రివర్ సహాయంతో వీటన్నిటిని మనం లింక్ చేయాలి అనేది దీని యొక్క థీమ్ అండి. ఇది బనకచెర్ల. అర్థమవుతుందా? ఇది బనకచెర్ల. సో ఇక్కడ మీరు కొన్ని మెయిన్ కెనాల్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. మీకు కనబడుతున్నాయి కదా కొన్ని కెనాల్స్. ఎస్, యూ కెన్ సీ ద కెనాల్స్. సో దీని ద్వారా ఏంటి అంటే ఇటు సైడ్ ఉన్న ఫెమెన్ ల్యాండ్ అయినా ఈ రాయలసీమ మొత్తం కంప్లీట్ గా సస్యశ్యామలం అయిపోతుంది, ఒక ఫోర్టైల్ ల్యాండ్ గా మారిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. సో దీని థింగ్ ఏంటి అంటే మనకి ఇటు గుంటూరు కానీ ఈ ప్రాంతాలు మొత్తానికి కంప్లీట్ గా వాటర్ వస్తున్నాయి. ఇక్కడ మనకు సంబంధించిన ఈ వాటర్ మొత్తం వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇది కంప్లీట్ గా 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఇది వైలేట్ చేస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే దాజా. సో దాజా అంటే అబ్రివేషన్ ఏంటి? ధర్తీ ఆబా జన్ భాగీదార్ అభియాన్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నవంబర్ 15 ఏంటి? భగవాన్ బిర్సా ముండా జయంతిని మనం సంస్కరించుకుంటున్నాం. ఎప్పుడు 2024లో మనం ఏం చేస్తామంటే ఇప్పటికీ ట్రైబల్స్ కి వారికి అసలు ఏ పథకాలు అందుతున్నాయి, వాళ్ళు ఏ పథకాలకి అర్హులు అనే విషయం కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలియదండి. సో ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళని మనం ఎంపవర్ చేయాలి. మీకు ఏ రైట్స్ ఉన్నాయి, మీరు దేనికి అర్హులు, ఇవన్నీ చెప్పాలి కదా మనం. సో ఆ కాంటెక్స్ట్ లోనే తీసుకున్న ఒక స్కీమ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే దాజా, ధర్తీ ఆబా జన్ భాగీదార్ అభియాన్. సో ఇది ఏం చేస్తుంది అంటే దేశంలోనే అతిపెద్ద ప్రచారం, ఒక ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్. ఇది ఎవరి కింద పనిచేస్తుంది? ట్రైబల్ మినిస్ట్రీ కింద పనిచేయడం జరిగింది. బై ద వే నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, హూ ఈస్ కన్సర్న్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ మినిస్టర్ ఎవరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? చలో. సో గిరిజన వర్గాలకు ఎలాంటి పథకాలు మీకు అందుతాయి, మీ హక్కులు ఏంటి, అసలు మీరు దేని గురించి అంటే మీరు దేనికి అర్హులుగా ఉంటారు, ఇవన్నిటిని ఎంపవర్ చేసే ఒక లక్ష్యమే ఈ ధర్తీ ఆబా జన్ భాగీదార్ స్కీమ్ అన్నట్టుగా, ఓకేనా? సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు యాక్టివ్గా ఉంటుంది? ఇది జూన్ 15 నుంచి మొదలు పెడితే జూలై 15 కరెక్ట్గా 1 మంత్ 2025 జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఇది యాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఇది స్టేట్స్ అండ్ యూటీస్ మొత్తం కలిపి 1,00,000 గ్రామాలని కవర్ చేస్తుంది, ఓకేనా? దీనికి ఫుల్ ఒక స్క్రిప్ట్ చూడొచ్చు ఇక్కడ. సో నేమ్ ఏంటి? ధర్తీ ఆబా జన్ భాగీదార్ అభియాన్. డ్యూరేషన్ ఎంత? 15th జూన్ టు 15th జూలై వరకు. ఎంతమందికి రీచ్ అవుతుంది? 5.5 crore ట్రైబల్ సిటిజన్స్ కి, 31 స్టేట్స్ యూటీస్ కి, తర్వాత 550+ డిస్ట్రిక్ట్స్ కి ఇది కవర్ అవుతుంది. నెక్స్ట్ లెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ మినిస్ట్రీ. తర్వాత ఇది ఎవరిని ఉద్దేశించి? భగవాన్ బిర్సా ముండాని ఉద్దేశించి. సో ఈ జనజాతి వర్ష సంబంధించిన ఇవన్నీ ఇష్యూస్ అండి. సో ఇంత మీకు డెప్త్ ఏం అవసరం లేదు, జస్ట్ లైట్ గా చూసుకోండి. కానీ ఇది ఇక్కడ ఏంటి అంటే ఒక 5 pillars ని కలిగి ఉంది. ఆ 5 pillars ఏంటంటే జన్ భాగీదార్ అంటే కమ్యూనిటీ లిడ్ పార్టిసిపేషన్, కమ్యూనిటీ సంబంధించిన పీపుల్ అందరినీ ఇందులో మనం ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత సాచురేషన్, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ఎంటైటిల్మెంట్స్, ప్రతి ఒక్కరిని ఇది కవర్ చేస్తూ రావాలి. తర్వాత కల్చరల్ ఇంక్లూజన్, మన కల్చరల్ లాంగ్వేజ్ ని కానీ, ఆర్ట్స్ ని కానీ, ట్రెడిషన్స్ కానీ ప్రతిదాన్ని మనం ఇక్కడ సమీకృతించాలి. ఆ తర్వాత కన్వర్జెన్సీ, కోఆర్డినేషన్ ఎమాంగ్ మినిస్ట్రీస్ అండ్ తర్వాత యూత్ కానీ ప్రతి ఒక్కరిని మనం ఒక రకంగా కోఆర్డినేట్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్ మైల్ డెలివరీ, ప్రతి ఒక్కరికి చిట్ట చివరన ఉన్న వ్యక్తి కూడా ఇదంతా అందాలి అని చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ అండ్ ఇష్యూస్, ఓకేనా? చలో నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనం చూడొచ్చు ఇతను చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, జూన్ 16న డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. జూన్ 16న అట్లాంటిక్ మహాసముద్రంలో ఇంగ్లీష్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కిలోమీటర్స్ ఉంటే ఇంగ్లీష్ ఛానల్ని విజయవంతంగా ఈదుకుంటూ వచ్చిన 6 సభ్యులకు సంబంధించిన ఒక టీం ఉందండి. ఆ టీం పేరేంటి? ప్రైడ్ ఆఫ్ ఇండియా టీమ్ ఏ. దీనికి సంబంధించిన బల్లగ గణేష్ 38 years ఉండడం జరుగుతుంది. ఈయన దీన్ని 2 నెలల సమయంలోనే ఈ ఇంగ్లీష్ ఛానల్ని కంప్లీట్ గా ఈదడం జరిగింది. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే
జూన్ 16న అట్లాంటిక్ మహాసముద్రంలో ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపుగా 34 కిలోమీటర్స్ ఉంటుందండి ఇంగ్లీష్ ఛానల్. దీన్ని ఈ ఏంటి మనకి ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా టీమ్ ఏలో గణేష్, బలగ గణేష్ దీన్ని ఈదడం జరిగింది. ఓకే, దీనికి ముందు చూసుకుంటే ఇతను మనకి పాక్ జలసంధిని కూడా కేవలం 10 గంటల 30 నిమిషాల్లో ఈదడం జరిగింది. ఇలా ఈత కొట్టిన ఏపీ నుంచి ఈత కొట్టిన మొదటి పారాస్విమ్మర్ గా ఇతను నిలవడం జరిగింది. సో మొదటి ఏపీ రీజనల్ ఇష్యూస్ కాబట్టి మొదటి. సో మొదటి అంటే ఇదేంటి, ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్, అర్థమవుతుందా? ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే పేరేంటి, బలగ గణేష్. దేని ఈదడం జరిగింది, అటు ఇంగ్లీష్ ఛానల్ ని ఇటు పాక్ జలసంధిని కూడా ఈదడం జరిగింది. ఓకేనా? లుక్ ఇంటూ అనదర్ కరెంట్ అఫైర్. ఎస్, ఐఐటీస్ మీద అసలు క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది మేక్ అవ్వట్లేదు. చూడండి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ మనకి ఐఐటీ మీద క్వశ్చన్ పడుతుంది. అలా అని అంత టెక్నికల్ టర్మినాలజీ కూడా మనకి ఏం అవసరం లేదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ అంతే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చింది ఏంటి, ఐఐటి గౌహతి. ఇంతకు ముందే కదా మనం మాట్లాడుకుంది ఏంటి, అంబుబాచి మేళా. ఇంతకు ముందే కదా మనం మాట్లాడుకుంది అంబుబాచి మేళాలో మనం ఆ టెంపుల్ ని ఏ హిల్స్ మీద చూడడం జరిగింది, నీలాంచల్ హిల్స్ మీద చూడడం జరిగింది. ఏ ఒడ్డు ఉండడం జరిగింది, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండడం జరిగింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఐఐటి గౌహతి గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఐటి గౌహతి ఏం చేసిందంటే తక్కువ ఖర్చుతోనే భూగర్భ జలాలను మనం శుద్ధి చేయొచ్చు. అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటర్ ఉంది కదా, వాటిని ప్యూరిఫై చేస్తానికి అతి తక్కువ ఖర్చుతోనే ఒక ప్రాసెస్, ఒక టెక్నిక్ కనిపెట్టడం జరిగింది. తక్కువ ఖర్చుతో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ కానీ, ఐరన్ కానీ, ఆర్సెనిక్ వంటి హానికరక ఎలిమెంట్స్ ని తొలగించే ఒక కొత్త వ్యవస్థను ఐఐటి గౌహతి అభివృద్ధి చేసింది. దీని ద్వారా దాదాపు 20,000 లీటర్ల కలుషిత వాటర్ని మనం శుద్ధి చేయొచ్చు. ఇదంతా దీనికి సంబంధించిన ఇష్యూ. ఇదంతా మనకి ఏం అవసరం లేదు, జస్ట్ అతి తక్కువ ఖర్చుతో ఇటీవలి కాలంలో అతి తక్కువ ఖర్చుతో జలాలను శుద్ధి చేసే ఒక వ్యవస్థను కనిపెట్టిన ఐఐటి ఏంటి, సింపుల్, ఎవరు, ఐఐటి గౌహతి. ఓకే, సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.